హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతితో సరదాగా ఫుల్ వీడియో. ఈ యాంటీ బండమిరకాయలు కోసేస్తుంది బుజ్జి అనుకుంటున్నారా? బుజ్జి బజ్జీలు వేయడానికి కోత్తలేదు. బుజ్జి బజ్జి కూర వండుకుంటాక కోస్తుంది పచ్చిమిరపకాయలు బండమిరకాయలు. ఏం చేస్తాం, సన్నమిరకాయలు ఉన్నా కానీ మా బాబా తేలేదు సన్నమిరకాయలు. నాకు మొన్న మా బాబా వెజిటేబుల్ తెచ్చి ఇచ్చాడు అనమాట. కూరగాయలు తెచ్చి ఇచ్చాడు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ తెచ్చి ఇచ్చాడు. అయితే చిన్న ప్రయోగం చేస్తున్నాం అనమాట. చిన్న ప్రయోగం ఏముంది, ఇండియాలో వండుకున్నట్టు, ఇంటికాడ వండుకున్నట్టు, నేను ఇంటికాడ ఎలా వండుకుంటాను అలా క్యాప్సికమ్ వండుకున్నాను. ఏమంటారో మన సైడు బండ పచ్చిమిరకాయలు కూర వండుకుంటున్నాను. బండ పచ్చిమిరకాయలు అంటే రౌండ్గా బండగా ఉంటాయి చూసారా, ఇంకా కూర అనమాట. బజ్జీలు కోస్తుంది అనుకుంటారేమోనని చెప్తున్నాను. మరి బజ్జీలు కోసే అంత సీన్ లేదులే. 3 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ కోతున్నాను. చాకట్టుకుంటా ఏంటో రాదు నాకు. అలాంటిది చక్కతో వేస్తున్నాం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోత. ఎలా ఉందో మరి, పక్క దేశం వస్తే అన్నీ మారిపోవాల్సిందే. బడేగా మాట్లాడుతున్నాను అనుకోకండి, మీరు అలా అనుకోనన్నా అనుకుంటారు. అలా ఏమనుకోకండి, ఏదో సరదాగా కొంచెం కామెడీ. అబ్బా, అందరూ ఎలా ఉన్నారు ఇండియాలో? బాగున్నారా? తిన్నారా? ఇంకేంటి మరి విశేషాలు? ఎలా ఉందో ఇక్కడ వాతావరణం? ఇక్కడైతే అసలు ఏం బాగాలేదబ్బా. యుద్ధాలు ఆగిపోయినాయి కదా అని అనుకున్నాను, కానీ యుద్ధాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. నేను షార్ట్ వీడియో పెట్టాను చూసారా? షార్ట్ వీడియో ఏంటా అని వివో V70 ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ కొనడానికి నేను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. నా ఫోన్ నీడలో పడి దగ్గర 2 నెలలు అవుతుంది. 2 నెలలు బట్టి కూడా నేను ఫోన్ లేకుండానే ఉన్నాను. అబ్బా, ఫోన్ అది కెమెరా సరిగ్గా వచ్చేది కాదు. కెమెరా వీడియోలు క్లారిటీ లేక, అందుకే నాకు తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు వీడియోలు. అందులో ఖాళీ ఒకటి ఉండేది కాదు. పచ్చుపులుసు అంతమాన గారుతమే, అంతమాన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఒక వీడియోలు తీసే ఖాళీ ఎక్కడ ఉంటుంది? అందుట్లోనే మా మేడం ఇంటికి అంతమాన కెమెరాలో చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నా వెనకమాల కూడా కెమెరా ఉంది. మీకు అటు ఇటు కాకుండా చూపులోనైనా కనిపిస్తుంది చూడండి. నా వెనకమాల కెమెరా ఉంది. సో నేనేం తప్పు చేయట్లేదు అనుకో, అయినా ఏదో కొంచెం సిగ్గబ్బా నాకు. ఏదో అలా అలా సిగ్గేద్ది అప్పుడప్పుడు నాకు. నేను ఇంటికాడ ఎంత మొగాళ్ళ తిరిగినా కానీ కెమెరా ముందుకు రావాలంటే ఎవరికైనా కొంచెం సిగ్గుపడతాం కదా, అలా అనేసి నేను కొంచెం సిగ్గుపడతాను అప్పుడప్పుడు. ఇంకేంట, అందరూ తినేసారా మంచిగా? ఇక నుంచి అయితే నా వీడియోలు కంటిన్యూగా వస్తాయి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఒంటరిగా కష్టపడుతున్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసమైనా నాకు ఈ యూట్యూబ్ అయినా ఆధారపడద్ది. ప్రేమించిన మొగుడు ఎలాగో ఆధారపడలేదు, కనీసం యూట్యూబ్ అయినా ఆధారపడద్దు. మీ సపోర్ట్ వల్ల నన్ను కొంచెం ఎదరికి నడిపించండి అబ్బా. ఇంకేంటి, ఇప్పుడు వస్తాయి చూడండి బండ మిరపకాయలు అన్నాను కదా, క్యాప్సికమ్ అంగయ్యి పెద్ద పెద్దగా ఉన్నాయి. అదిగో కనిపించింది చూసారా నా పక్కన వెనకమాల ఫ్రిడ్జ్ పైన కెమెరా అలా ఉంటుంది. ఎవడిగడికి కెమెరాలు ఏముంటాయి, ఏం తీస్తాం ఇంకా వీడియో గబుక్కుని అడిగితే ఏం చెప్పాలి, నాకేం సిగ్గేసేద్దే. ఏం చెప్పాలో తెలియక వీడియోలు తీస్తాం మానేసాను. ఇదేంటి వీడియో తీస్తుంటే బ్లాక్ వచ్చేస్తుంది ఒక్కోసారి, ఎందుకో అర్థం అవుతలేదు నాకు. నన్ను కూడా సపోర్ట్ చేయండి అబ్బా. నా పిల్లలు చదివించుకోవాలి. నేను నా పిల్లలిద్దరికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశపడుతున్నాను. అప్పుడప్పుడు సీరియస్గాను చేస్తాను, సిల్లీగాను చేస్తాను. మీకు నవ్విస్తాను, అలరిస్తాను, పాడిస్తాను, అన్నీ చేస్తాను. నన్ను కూడా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసులే.
అందరూ చిన్నగా కోసుకుంటారు క్యాప్సికం, కానీ నేనేమో ముక్కలు ముక్కల్లాగా వంకాయ ముక్కల్లా తగలాలని చెప్పేసి బండ బండ ముక్కలు కోసుకున్నాను. సగం కోసాక అప్పుడు వచ్చింది నాకు ఆలోచన, సన్న సన్నగా కోసాక బండగా కోసుకుంటే ఎలా ఉంటుంది, ఒకసారి ట్రై చేద్దామా, ముక్క ముక్కల కింద తగిలితే బాగుంటుంది కదా పంటికి అని చెప్పేసి పెద్ద పెద్దగా కోసుకున్నాను అనమాట. అవి కోసుకొని వండుకొని తినేసరికి ఎంత అవుతుంది తెలుసా మాకు టైం. ఈ వీడియోలో తినేదైతే స్కిప్ అయిపోయింది, నేను వీడియో తీయలేదు. ఆకలేసేసింది అబ్బా, ఉడికేటప్పటికే 4 అయిపోయింది. 4ంటికి తింటామంటే మాటలా, పొద్దున్న లేచిన వాడికే. అందుకే తినేటప్పుడు ఇంకా వీడియో తీయాలని అనుకోలేదు. కూర లాస్ట్ వరకు ఉడికేదాకా తీసాను. ఇక ప్లేట్లో పెట్టుకున్నాక వీడియో లేదు ఏమీ లేదు, ముందా కూడి మీద పడిపోయింది తింటాకే. అంత ఆకలేసేసింది 4 వరకు ఉండేసరికి, అందుకే స్కిప్ అయిపోయింది అబ్బా వీడియో. లాస్ట్కి నేను తిన్నది కూడా ఎలాగుందో అందరికిలాగా వావ్ సూపర్ అమేజింగ్ అనాలనుకున్నాను, కానీ ఆకలేసేసి వీడియో తీయలేదు. ఇంకేంటి, ఎలా వండుద్దా బజ్జీలు బుజ్జి అనుకుంటున్నారా? బాగానే వండుతానండి బాబు. ఎప్పుడైనా ప్రేమించి ఎవరో పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అర్థమవుతుందా? ఇంకో నాకులాగా ఇలా పరాయి దేశాలు వచ్చి కష్టపడవలసి వస్తుంది. ఇంట్లో పెళ్ళవని వాళ్ళు ఎవరన్నా చూస్తే నా వీడియో మీకు ఉపయోగపడవచ్చు అని చెప్తున్నాను ఈ మాట, సరేనా? ఎందుకంటే ప్రేమ పెళ్ళి అని చేసుకుంటే ఉద్ధరించేది కొయిటలు అంట, ఇంకెక్కడ కొయిట వచ్చి బాత్రూంలుగా అడుగుతామే. ఇలా అని చెప్తే అది అనుకుంటా ఏనాలే సచ్చినట్టు చేయాలి, ఎండా కొండ లేకుండా. అర్థమవుతుందా? తల్లిదండ్రి మన మంచి కోసమే ఆలోచిస్తారు. వాళ్ళకి మాట ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు కొయిటా దేశాలు ఉంటా తిరుగుతున్నాను. నాకు లాంటి పరిస్థితి ఎవరో తెచ్చుకోకండి, సరేనా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అమ్మాయిలు. ఇంతకైనా కొత్త ఫోన్ ఎలా ఉంది? కెమెరా క్వాలిటీ బాగా వచ్చింది కదా. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఫోన్ కామెంట్ చేయండి. కెమెరా క్వాలిటీ మన
ఇది వద్దు పలికి ముక్కు తీయమ్మా అన్నీ మూత తెస్తాను చూడండి కొంచెం బ్లాక్ వస్తాయి ఎందుకంటారేమో పిల్లవాళ్ళ పొయ్యి మీద ఎట్టి నేను పిల్లోడి దగ్గరికి వెళ్ళాను ఆడిపోయినాయి కొంచెం పర్వాలేదు అదేమన్నా ఎవరికైనా పెట్టాలా ప్లాస్టర్ అయితే అది ప్లాస్టర్ కూడా దాకా అంటుకుపోయింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్